స్వరాభిషేకం కార్యక్రమంలో ఇప్పటి వరకు మీరు సంగీత దర్శకులు, సాహితీవేత్తలు, కథానాయకుల శీర్షికను చూశారు. గతవారం చెప్పినట్టుగానే మీ ఊహకు అందనటువంటి ఒక అద్భుతాన్ని ఈరోజు స్వరాభిషేకంలో ఆవిష్కరించబోతున్నాం. అదే ఈ వారం నుంచి కథానాయికల శీర్షిక ప్రారంభం కాబోతోంది. మొదలెడదామా మరి? ఈ వారం మీరు చూడబోతున్నటువంటి పాటల కథానాయిక మహానటి సావిత్రి గారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో మహానటి అన్న స్థాయికి అర్హమైన ఒకే ఒక్క పేరు, అనితర సాధ్యమైన తన అభినయంతో ఈ ధరిత్రిని ధన్యం చేసిన సావిత్రి. శ్రీమతి సుభద్రమ్మ, శ్రీ గురువయ్య దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరులో గ్రామంలో 1936 జనవరి 4వ తేదీన జన్మించినటువంటి ఈ చిన్నారి పెద్దనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య చౌదరి ప్రోత్సాహంతో సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకుని పసితనంలోనే ప్రదర్శనలిచ్చింది. 1949లో సినిమాలో నటించడానికి మద్రాసులోకి అడుగుపెట్టింది. మొదట్లో చిన్న పాత్రలు వేసిన సావిత్రి పెళ్లి చేసి చూడు చిత్రంతో తన స్థాయిని పెంచుకుంది. దేవదాస్ చిత్రంతో తారాస్థాయికి చేరుకుంది. 1952లో జమినీ గణేషన్ గారితో రహస్య వివాహం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. నిర్మాణ రంగంలోకి దిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యం క్షీణించి 1981 డిసెంబర్ 26వ తేదీన పరమపదించారు. 30 వసంతాలలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 252 సినిమాల్లో నటించారు. కేవలం నేత్రాభినయంతోనే ఎన్నో పాత్రలకి ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ నటీ శిరోమణి ఆ కలైమామణి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ మహానటి నటించిన చిత్రాల్లోని కొన్ని మరపురాని పాటల్ని విందాము. కళ్ళ కదలికలతో ఎలాంటి కథనైనా కదిలించగల సమ్మోహన శక్తి సావిత్రి గారిలో ఉంది అంటే అతిశయోక్తి కాదు. సదాశివ బ్రహ్మం గారు కథ, మాటలు, పాటలు అందించిన భలే రాముడు చిత్రంలో సావిత్రి గారు పోషించిన రూపపాత్రే అందుకు సాక్ష్యం. ఆస్తిపోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు, కాలు విరిగినా తనకు తెలిసినటువంటి కళని నమ్ముకొని చెల్లెల్ని చదివిస్తుంది. కథానాయకుడు కృష్ణ మోసం చేసినా అతని మనసు గ్రహించి క్షమిస్తుంది. సదాశివ బ్రహ్మం గారు రాసిన ఈ యుగళ గీతాన్ని కూడా తన కళ్ళ కదలికలతోనే రక్తి కట్టిస్తుంది. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, లీలమ్మ గారు పాడిన ఈ మేఘమాలికను మీకు అందించడానికి వేదికపైకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, రమ్య బెహ్రాని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మేఘమాల నీలాల మేఘమాల, ఓహో మేఘమాల నీలాల మేఘమాల, చల్లగరావేళ మెల్లగరావేళ, చల్లగరావేళ మెల్లగరావేళ, వినీల మేఘమాల వినీల మేఘమాల, నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక, బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది, చల్లగరావేళ మెల్లగరావేళ. ప్రేమ సీమలలో చరించి బాటసారి ఆగవోయి, ప్రేమ సీమలలో చరించి బాటసారి ఆగవోయి, పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి, పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి. నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక, బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది,
చల్లగా రావేలా మెల్లగా రావేలా ఓహో ఓహో ఆశలన్నీ తారకలుగా హారమున నిలిచి ఆశలన్నీ తారకలుగా హారమున నిలిచి అలంకారమున నిలిచి మాయ చేసి మనసు దోచి మాయ చేసి మనసు దోచి పారిపోతావా దొంగ పారిపోతావా చల్లగా రావేలా మెల్లగా రావేలా చల్లగా రావేలా మెల్లగా రావేలా. బాలు గారు, రమ్య భలే ఎంజాయ్ చేసి పాడారు కదా. భలే రావుడు ఆ నటి మణి నిజంగా కదా. నటి మణి అన్న పేరు సార్థకత ఎక్కడి నుంచి వచ్చిందంటే సావిత్రి గారి దగ్గర నుంచి వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు రకరకాలుగా మనం అందగత్తెల్ని మనం రకరకాలుగా పోలుస్తాం. ఐశ్వర్యరాయ్ అంటాం, మరొకరు అంటాం, అంతకుముందు హేమమాలిని అన్నాం, డ్రీమ్ గర్ల్ అన్నాం. వీళ్ళందరూ వస్తూ పోతూ ఉన్నా కూడాను ఒక సాదా సీదాగా ఉండి మామూలుగా చీర కట్టుతోటి బొట్టుతోటి ఆవిడని మించిన అందగత్తెని నేను ఇంతవరకు చూడలేదు. తర్వాత ఆవిడకి దక్కిన ఇంకో గొప్ప అదృష్టం ఏంటంటే సినిమాలో కాస్త ఈ రోజుల్లో చిన్నపిల్లలు కాస్త అటు ఇటు లావైపోగానే అమ్మో అమ్మాయి లావైపోయిందండి, హీరోయిన్గా పనికిరాదంటారు. ఆవిడ ఏనాడు బిగినింగ్ నుంచి చాలా తిన్నుగా ఉండేది, కానీ ఆ తర్వాత షీ వెంట్ ఆన్ యాడింగ్ వెయిట్. ఏనాడు ప్రేక్షకులు ఆవిడ లావుగా ఉందనో లేకపోతే హీరోయిన్ ఇలా ఉండకూడదనో ఎప్పుడూ అనుకోలేదు. ఆవిడ ముఖం, ఆవిడ పర్ఫార్మెన్స్, దీనికోసమనే జనాలు హీరోల కోసం అంటే కూడా ఆవిడ కోసమని క్యూలు కట్టుకుని టికెట్లు కొనుక్కొని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. ఏ సినిమా అయినా ఎవరి వల్లనైనా ఫెయిల్ అయిందని కారణాలు చెప్పొచ్చు, కానీ ఒక సినిమాలో ఇంతైనా కూడా ఆ సినిమాకు ఒక విజయం సంభవించి ఉంటే, ఆ పెద్ద పెద్ద హీరోలు ఉండి ఫెయిల్ అయిన సినిమా కూడా దానికి కారణం మాత్రం డెఫినెట్గా సావిత్రి గారే అయి ఉంటారు. ఇప్పుడు మనం అందరం చాలా న్యాచురల్ యాక్టింగ్ అంటాం. షీ నెవర్ యాక్టెడ్. దెర్ ఈజ్ నో న్యాచురల్ యాక్టింగ్, దెర్ ఈజ్ ఎ పర్ఫార్మెన్స్ విచ్ ఈజ్ వెరీ న్యాచురల్. ఆవిడ ఏనాడు యాక్ట్ చేయలేదు, షీ పర్ఫార్మ్డ్ ఆల్వేస్. ఎలాంటి పాత్ర అయినా సరే. జీవితంలో కూడా చాలా ప్రత్యేకలు. పులిని పెంచుకున్న వాళ్ళు ఎవరన్నా చూసారా? షీ వాజ్ ఓన్లీ వన్ హీరోయిన్. ఇంట్లో కుక్కపిల్లలాగా పులిని పెంచుకున్నారు ఆవిడ. షీ వాజ్ వన్ ఆఫ్ ది రేస్ డ్రైవర్స్, వెరీ ఫాస్టెస్ట్ డ్రైవర్ ఆ రోజుల్లో. అండ్ దానం అంటే అట్లా ఇట్లా కాదు, తను తాను కరిగించుకుని అందరిని పెంచి పోషించి ఆవిడ వెళ్ళిపోయిందనమాట. ఆవిడని ఇవాళ మనం సంస్మరించుకుంటున్నాం. ఈ వేదికకు నమస్కారం. ఆవిడ గురించి కొన్ని పాటలు పాడే అవకాశం వచ్చింది. వినోదవారి దేవదాస్ చిత్రం సావిత్రి గారి నట జీవితంలో ఒక మరపురాని ఘట్టం. నిజానికి ఇంకెవరికో దక్కాల్సిన పార్వతి పాత్ర అదృష్టవశాత్తు సావిత్రి గారికి దక్కింది. అయితే తాను నటించడమే ఆ పార్వతి పాత్ర చేసుకున్న అదృష్టం అని నిరూపించారు సావిత్రి గారు. ఆ పాత్రలోని చిలిపితనాన్ని, ఉత్సాహాన్ని, ఉక్రోషాన్ని, విషాదాన్ని, తల్లి బాధ్యతని, ఇల్లాలి కర్తవ్యాన్ని, అన్ని లక్షణాలను చక్కగా పుణికిపుచ్చుకున్నారు సావిత్రి గారు. శరత్ బాబు తన నవలకు అప్పటికే ఆ పేరు పెట్టేశారు, కానీ ఈ చిత్రానికి పార్వతీ దేవదాస్ అని పేరు పెడితే చాలా బాగుండేది. నిజం, దేవదాసు పేరు తలుచుకున్నప్పుడల్లా పార్వతి గుర్తొస్తుంది. అక్కినేని గారిని తలుచుకున్నప్పుడల్లా సావిత్రి గారు గుర్తొచ్చి తీరాల్సిందే. ఆ అజరామరులపై చిత్రీకరించబడిన ఈ వలపు గీతాన్ని వినండి. సినిమా కోసం పాడింది ఘంటసాల మాస్టర్ గారు, జిక్కీ గారు. మన కోసం వినిపించబోతోంది ధనుంజయ్ అండ్ గోపిక పూర్ణిమ. చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ
ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సోటు పూట ఓ దేవదా పల్లెటూరి పిల్లకు బులుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుబడిందే పల్లెటూరి పిల్లకు బులుకు హెచ్చిందే బదులు పల్కడము పట్టుబడిందే పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు ఓ పార్వతీ ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేను ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేను అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా ఓ పార్వతీ నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి నా ఎదుటే నీ బడాయి జీవితమే ఓ లడాయి లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్ లడాయిలా సరే మనకు జిలాయిలోయ్ జిలాయిలోయ్ ఓ ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత ఓ పిరికి పార్వతీ ఓ దుడుకు దేవదా ఎంత బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉండే కాలేజీ అమ్మాయిలాగా కనిపిస్తుంది సావిత్రి గారు. అందుకు 100కి 100 పాళ్ళు సాక్ష్యం సుమంగళి చిత్రంలోని శారద పాత్ర. ఆ సినిమా నాటికి ఆవిడ వయసు 30 సంవత్సరాలు అయినా కనిపించదు, అంత వయసని అనిపించదు. ఆమె కంటి కొసల్లో నుంచి విసిరే నవ్వులు ప్రేక్షకుల్ని మురిపిస్తాయి, ఆమె వయసుని మరిపిస్తాయి. అందుకే ఒక కాలేజీ స్టూడెంట్గా అదే కాలేజ్ లెక్చరర్తో డ్యూయట్ పాడినా అంగీకరించారు, ఆనందించారు. విశ్వం శారదల మీద చిత్రీకరించబడిన ఈ పాటని సినిమా కోసం పాడింది ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు. ఇప్పుడు పాడబోతుంది కారుణ్య అండ్ సునీత. ఏనాటికైనా ఏ జన్మనైనా నీ తోడు నీడగా నీ చేయి వీడక నీ అడుగు జాడలే అనుసరిస్తాను. కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి. కవితే నీవై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి. కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి. కవితే నీవై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి. కన్నులు నీవే కావాలి. మనసు నేనై ఉండాలి, మమత నీవై నిండాలి. మనసు నేనై ఉండాలి, మమత నీవై నిండాలి. కడలి నేనై పొంగాలి, నదివి నీవై చేరాలి. కడలి నేనై పొంగాలి, నదివి నీవై చేరాలి. నదివి నీవై
చేరాలి. కన్నులు నీవే కావాలి. మొలకరి నీవై చిలకాలి, మొలకను నేనై మొలవాలి. తొలకరి నీవై చిలకాలి, మొలకను నేనై మొలవాలి. దైవం నీవై నడపాలి, ధర్మం నేనై నడవాలి. దైవం నీవై నడపాలి, ధర్మం నేనై నడవాలి. ధర్మం నేనై నడవాలి. కన్నులు నీవే కావాలి. శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి. శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి. చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి. చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి. కన్నులు నీవే కావాలి. కలనై నేనే రావాలి. కవితే నీవై ఉరకాలి. కావ్యం నేనై నిలవాలి. కన్నులు నీవే కావాలి. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆణిముత్యాల్లాంటి 5 చిత్రాల్లో నాయికగా నటించిన ఘనత సావిత్రి గారిది. వాటిలో మేలిముత్యం వెలుగునీడలు. ఆదుర్తి సుబ్బారావు గారు రూపొందించిన ఈ చిత్రంలో సావిత్రి గారి పాత్రపరంగా చంద్రాన్ని ప్రేమిస్తోంది, కానీ రఘుని పెళ్లాడుతుంది. మాంగల్యం నిలవలేదు, అయినా మనోబలం సడలలేదు. సుగుణ అన్న పేరుకు తగ్గట్టు అన్నీ సలక్షణాలే. ఆ పాత్రకు పరిపూర్ణమైన న్యాయం చేశారు సావిత్రి గారు. అన్నపూర్ణ సంస్థ ఆనవాయితీ ప్రకారంగానే ఈ చిత్రంలో యుగళగీతం కాని యుగళగీతం ఒకటి ఉంది. కార్మిక కర్షక శక్తికి జేజేలు పడుతూ శ్రీశ్రీ గారు రాసినటువంటి ఈ పాటని పెండ్యాల వారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడారు. ఇప్పుడు పాడబోతుంది కారుణ్య, రమ్య బెహ్రా మరియు పాడుతా తీయగా బృందం. చూపు చాలించి సాగిపోవయో ఓ రంగయో పూల రంగయో ఓర చూపు చాలించి సాగిపోవయో పొత్తు వాలిపోతున్నదో ఇంత మొత్తు నడక నీకెందుకో పొత్తు వాలిపోతున్నదో ఇంత మొత్తు నడక నీకెందుకో ఓ రంగయో పూల రంగయో పూల చూపు చాలించి సాగిపోవయో పగలన కారేయన కాపాడుతున్న శ్రమనంతా పరుల కొరకు ధారపోయు మూగ జీవులు. పగలన కారేయన కాపాడుతున్న శ్రమనంతా పరుల కొరకు ధారపోయు మూగ జీవులు. ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్య జీవులు. ఓ రంగయో పూల రంగయో ఓర చూపు
సాలించి సాగిపోవయో. కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని ఈ దీనుల జీవితాలు మారుటెన్నడు. కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని ఈ దీనుల జీవితాలు మారుటెన్నడు. కలవారలు లేని వారి కష్టాలను తీర్చుదారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ఓ రంగయో పూల రంగయో పూల చూపు చాలించి సాగిపోవయో. పొత్తు వాలిపోతున్నదో ఇంత మొత్తు నడక నీకెందుకో. ఓ రంగయో పూల రంగయో పూల చూపు చాలించి సాగిపోవయో. ఓ రంగయో. నటరత్న ఎన్టీ రామారావు గారు, మహానటి సావిత్రి గారు జంటగా నటిస్తే వెండితెరే కాదు, ఆనందంతో మన గుండెతెర కూడా నిండిపోతుంది. వారిద్దరూ ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు, కనుల పండుగ చేశారు. ఆ కోవలో మనకి గుర్తొచ్చే చిత్రం విజయవారి గుండమ్మ కథ. గుండమ్మ సవతి కూతురు లక్ష్మిగా సావిత్రి గారు, ఆ ఇంటి పనివాడిగా చేరినటువంటి అంజిగాడుగా రామారావు గారు ఈ చిత్రం మొదటి సగభాగంలో మనకు బోలెడంత వినోదాన్ని అందిస్తారు. అంజి ఆంజనేయ ప్రసాద్గా మారిన తర్వాత మధురమైన సంగీతాన్ని వినిపిస్తారు. ఆంజనేయ ప్రసాద్ అలిగిన వేళ లక్ష్మీ కళ్ళల్లో వెలిగే ఆనందహేళ చూడాలి అంటే ఘంటసాల మాస్టర్ స్వరకల్పనలో పింగళవారు రాసినటువంటి ఈ సుశీలమ్మ పాటని విని తీరాల్సిందే. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతున్నారు సునీత గారు. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే. రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు. అలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లివలె వెన్నెలు దొంగిల గజ్జెలు కల్లన. అల్లన మెల్లన నల్ల పిల్లివలె వెన్నెలు దొంగిల గజ్జెలు కల్లన. తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు. అలిగిన వేళనే చూడాలి. మోహన మురళీ గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా. మోహన మురళీ గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా. దృష్టి తగులునని జడిసి యశోదా. దృష్టి తగులునని జడిసి యశోదా.
మనుషులు మనువును దూరం చేయాలనుకున్నా మాంగల్యం దగ్గర చేస్తుంది. అదే అన్నపూర్ణ వారి మాంగల్య బలం. ఆశాపూర్ణదేవి గారి బెంగాలీ చిత్రం అగ్ని పరీక్ష ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు గారు రూపొందించిన ఈ చిత్రంలో పసితనంలోనే ముడివేసుకున్న జంటగా అక్కినేని సావిత్రి నటించారు. పెద్దలు విడదీసిన ఆ పిల్లలు ఎలా కలుస్తారు అన్నదే ఆసక్తికరమైన విషయం. అన్నపూర్ణ వారి చిత్రాల ఆనవాయితీ ప్రకారమే ఈ చిత్రంలోనూ వినసొంపైన పాటలుంటాయి. మాస్టర్ వేణుగారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ శ్రీశ్రీ గీతాన్ని మనం వినబోతున్నాం ఇప్పుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ గోపికా పూర్ణిమల యుగళంలో. వాడిన పూలే వికసించెనే, వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే, వాడిన పూలే వికసించెనే. తీయని కలలే ఫలించిని, తీయని కలలే ఫలించిని, ఎలకోయిల తన గొంతు సవరించెనే, తీయని కలలే ఫలించిని. కొసరింది భ్రమరం, లోకమే ఒక ఉద్యానవనము, లోటు లేదిక మనదే సుఖము. తీయని కలలే ఫలించెని, ఎలకోయిల తన గొంతు సవరించెనే, తీయని కలలే ఫలించెని. పగలే రావిలి ఉదయించెనేలా, వగలే చాలును పరిహాసమేలా, పగలే రావిలి ఉదయించెనేలా, వగలే చాలును పరిహాసమేలా, తేట నీటను నీ నవ్వు మొగమే, తేలియాడెను నెలరేని వలెనే. వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే, వాడిన పూలే వికసించెనే. జీవితాలకు నేడే వసంతం, చెదిరిపోవని ప్రేమానుబంధం, ఆలపించిన ఆనంద గీతం, ఆలకించగ మధురం మధురం. వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే, వాడిన పూలే వికసించెనే. మహానటి నటించిన మహోజ్వల పౌరాణిక చిత్రాల్లో ముందు వరుసలో ఉండే చిత్రం పాండవ వనవాసం. మాధవి ప్రొడక్షన్స్ పతాకంపై కమలాకర్ కామేశ్వరరావు గారు అద్భుతంగా రూపుదిద్దిన ఈ చిత్రంలో ద్రౌపదిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సావిత్రి గారు. ముఖ్యంగా భీమునితో కలిసి గంధమాదన పర్వత వనసీమలో విహరించే వేళ ద్రౌపది భీమసేనులపై చిత్రీకరించిన మధుర గీతం కోట్లాది సంగీత ప్రియుల హృదయాల్లో మంచువాన్లు కురిపించింది. ఘంటసాల గారి మృదు మధుర సంగీతంతో ఘంటసాల గారు, సుశీలమ్మ గారు పాడిన ఆ హిమగిరి సొగసులు గీతాన్ని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ధనుంజయ్ అండ్ గోపికా పూర్ణిమని.
ఆ ఆ హిమగిరి సొగసులో మురిపించును మనసులో హిమగిరి సొగసులో ఆపేవే పాడు హిమగిరి సొగసులో మురిపించును మనసులో హిమగిరి సొగసులో మురిపించును మనసులో చిగురిల్చునేవో ఏవో ఊహలో హిమగిరి సొగసులో మురిపించును మనసులో యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోకి సీమా యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోకి సీమా సురవరులు సరాగాల చెలులా సురవరులు సరాగాల చెలులా అలసి సొలసే అనురాగ సీమా హిమగిరి సొగసులో మురిపించును మనసులో ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించినేమో ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించినేమో సుమశరుడు రతీదేవి చేరి సుమశరుడు రతీదేవి చేరి కేళి తేలి లాలించెలేమా హిమగిరి సొగసులో మురిపించును మనసులో హిమగిరి సొగసులో మురిపించును మనసులో ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు 1961లో తమిళంలో రూపొందించిన కుముదం చిత్ర కథ ఆధారంగా బాబు మూవీ సంస్థ తెలుగులో నిర్మించిన మొట్టమొదటి చిత్రం మంచి మనసులు. ఆదుర్తి సుబ్బారావు గారి అభిమాన జంట అక్కినేని సావిత్రి గారులే ఈ చిత్రానికి హీరో హీరోయిన్లు. చెల్లెలి కోసం ఒక అన్న తను ప్రేమించినటువంటి ప్రేయసిని త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని ఆ ప్రేమని నిండు మనసుతో ఆమోదించి హర్షిస్తుంది. అదే సావిత్రి గారు ధరించినటువంటి పాత్ర ఈ మంచి మనసులు కథ. ఆ ఉదాత్తమైనటువంటి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు మహోన్నతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. పూర్వాశ్రమంలో వారిద్దరి మీద అందంగా చిత్రీకరించిన ఒక యుగళ గీతం సినిమా కోసం ఘంటసాల గారు, సుశీలమ్మ గారు పాడిన ఆ దాశరథి గారి గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతుంది దినకర్ అండ్ యామిని.
నిజములే పువ్వులే కతావి నిలువలేదులే లేదులే నన్ను బదలి నీవు పోలేవులే అది నిజములే పువ్వులే కతావి నిలువలేదులే లేదులే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే రేణులేని నీవులేనే లేవులే లేవులే తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేని నీవులేనే లేవులే లేవులే నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే దూర దూర తీరాలు చేరువైపోయే ఓ తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే నేను లేనే నీవు లేనే లేవులే లేవులే సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే ఓ నన్ను బదలి నీవు పోలేవులే అది నిజములే పువ్వులే కతావి నిలువలేదులే లేదులే తొలినాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమేని హొయలు నీలోని వగలు నాలోని గిలగింతలిడగా హృదయాలు కలిసి ఉయ్యాలలోకి ఆకాశమే అందుకొనగా పై పైకి సాగి మేఘాల దాటి కనరాని లోకాలు కనగా ఆహా ఓ, ఆ, ఓ నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేని లేనులే లేనులే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేని లేనులే లేనులే దర్శక పితామహులు పుల్లయ్య గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు ఎస్ భావనారాయణ గారు డిబి నారాయణ గారు నిర్మించిన చిత్రం సాహినీ ఆర్ట్స్ బండరాముడు. ఈ చిత్రంలో పూలమ్ముకునే పిల్ల గౌరి పాత్రలో చాలా సహజంగా నటిస్తుంది సావిత్రి గారు. దొంగతనం కులవృత్తిగా చేసుకుని తిరిగే బండరాముడిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే అన్యాపదేశంగా చంద్రుడిని ఉద్దేశించిన ఈ పాట. సుసర్ల గారు, ప్రసాదరావు గారు ఉమ్మడిగా సంగీతాన్ని అందించిన సుశీలమ్మ మృదుమధురంగా పాడినటువంటి ఈ ఆత్రేయ గారి గీతం అంటే బాలు గారికి ఎంతో ఇష్టం. అందుకే ఆ గానకోకిల పాటని ఇప్పుడు ఈ గాన గంధర్వులు పాడబోతున్నారు. విని ఆనందించండి. అలాగే పాడుతా తీయగా బృందాన్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
సాగిపోయే ఓ చందమామా ఆగుమా ఒకసారి ఆగుమా ఒకసారి ఆగుమా ఓ చందమామ మనసార నా మాట ఆలించి పొమ్మా ఒకసారి ఆగుమా ఓ చందమామ మనసార నా మాట ఆలించి పొమ్మా ఒకసారి ఆగుమా ఓ చందమామ నీలి మబ్బుల తెరచాటు మాటున మాటి మాటికి ఇటు దాగనేల ఓ, ఓ, నీలి మబ్బుల తెరచాటు మాటున మాటి మాటికి ఇటు దాగనేల ఎందుకో చనలేవు సూటిగా ఎందుకో చనలేవు సూటిగా ఎదలోన నీవైన యోచించుకొమ్మా ఒకసారి ఆగుమా ఓ చందమామ మనసార నా మాట ఆలించి పొమ్మా ఒకసారి ఆగుమా ఓ చందమామ పరుల సొమ్మును హరించువాడే పగటి పూటను ఇలు వీడలేడోయ్ ఓ పరుల సొమ్మును హరించువాడే పగటి పూటను ఇలు వీడలేడోయ్ మంచిగా మనవోయి జాబిలి మంచిగా మనవోయి జాబిలి మలినమ్మో ఇకనైనా తొలగించుకొమ్మా ఒకసారి ఆగుమా ఒకసారి ఆగుమా ఓ చందమామ మనసార నా మాట ఆలించి పొమ్మా మారిన నీ మనసు ఓ చందమామ మారిన నీ మనసు ఓ చందమామ ఓ చందమామ ఓ చందమామ చందమామ పాటలు, అందులోనూ సావిత్రి గారు కనిపించేటువంటి పాటలు మీ నోట వింటుంటే ఇంకా ఇది సుశీలమ్మ గారు పాడిన పాట కదా సార్? బాగుంది నాన్నక, మీకు వేరే దారి లేదు. తమాషా ఏంటంటే ఒక చాలా మహాగాయని అద్భుతంగా పాడి అందరి మనసులో నిలిచిపోయిన పాటని అటెంప్ట్ చేయడం అనేటటువంటిదే కొంచెం సాహసం. చేయడానికి కారణం ఏంటంటే నేను అంత బాగా పాడతానని కానీ అంతకంటే ఎక్కువ పాడతానని కానే కాదు. ఈ పాట మీద నాకున్న మమకారం, ఆ పాట పాడిన వారి మీద ఉన్న మమకారం, సుశీల దక్షిణామూర్తి గారు, ప్రసాదరావు గారు, ఆత్రేయ గారి మీద ఉన్న మమకారం, గౌరవం, ఆ తర్వాత సావిత్రి గారి మీద ఉన్న భక్తిభావం. చాలామంది నేను నిస్పృహపరిచి ఉండొచ్చు, ఒరిజినల్ సాంగ్ విన్న తర్వాత అలా లేదని. అలా ఉండదు. నేను మగ గొంతుకుతో పాడాను, ఆవిడ ఆడ గొంతుకుతో పాడింది. నాకు తెలిసిన పూజ నేను చేశాను అంతే.
సావిత్రి గారికి అక్కినేని నాగేశ్వరరావు గారంటే చిన్నప్పటి నుండి అభిమానం. ఆ అభిమానం అక్కినేని గారితో నటించే చిత్రాల్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటా రెండా 1953లో దేవదాసు నుండి 1978లో దేవదాసు మళ్లీ పుట్టాడు వరకు 25 సంవత్సరాలు వారి మధ్య ఆత్మీయ బంధం కొనసాగింది. వారు కలిసి నటించిన ఏ చిత్రం చూసినా వారిద్దరి నటనలో అన్యోన్యత కనిపిస్తుంది. అన్నపూర్ణ పిక్చర్స్ వారి మొట్టమొదటి చిత్రం దొంగరాముడులో నాయికా నాయకులు సీతారాము పాత్రలో వారు నటించిన తీరు చాలా సహజంగా ఉంటుంది. పెండ్యాల వారు స్వరపరచగా ఘంటసాల మాస్టర్ గారు, జిక్కీ గారు పాడిన ఈ పాట చిత్రీకరణలో ఆ అనుబంధం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతున్నారు కారుణ్య అండ్ యామిని. చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా. ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా. పున్నమి వెన్నెల గిలిగితలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా. ఓ చిగురాకులలో చిలకమ్మా ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసి పలికిన విలువేలా. ఓ మరుమల్లెలలో మావయ్యా వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో చిలకమ్మా పై మెరుగులకే భ్రమపడకయ్యా మనసే మాయని సొగసయ్యా. గుణమే తరగని ధనమయ్యా. ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా. ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాల్లో కూడా సావిత్రి గారు అద్భుతంగా నటించారు. కర్ణలో భానుమతి, దీపావళిలో సత్యభామ, శ్రీ వెంకటేశ్వర మహత్యంలో పద్మావతి, పాండవ వనవాసంలో ద్రౌపది, నర్తనశాలలో సైరంధ్రి. ఎన్ని పాత్రలు పోషించినా సైరంధ్రి పాత్ర పోషణలో ఆమె చూపించిన మెరుపులు మరో పాత్ర పోషణలో కనిపించవు. కట్టు, బొట్టు, ఆహార్యం అచ్చం గంధర్వ భామలాగా కనిపిస్తుంది ఈ చిత్రంలో. ముఖ్యంగా సుదేష్ణదేవి ముందు కూర్చొని ఆమె వీణ వాయించిన దృశ్యం నేత్రపర్వం. ఆ సందర్భంగా సుసర్ల వారు అందించిన బాణి కర్ణపర్వం. సుశీల గారు ఆలపించిన ఆ సముద్రాల వారి గీతాన్ని మన కోసం వినిపించబోతున్నారు రమ్య బెహ్రా. సఖియా వివరించవే
నరసు స్టూడియోస్ పతాకంపై వేదాంతం రాఘవయ్య గారు రూపొందించిన ఉత్తమ కథా చిత్రం ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన భలే అమ్మాయిలు. ఈ చిత్రంలో తల్లిదండ్రులను కోల్పోయి ఒక్కగానొక్క చెల్లెలి కోసం బతుకు హారతి కర్పూరం చేసుకున్న సరోజగా సావిత్రి గారు అద్భుతంగా నటించారు. మొదట్లో అపార్థం చేసుకున్న తర్వాత మనసు తెలుసుకొని అండగా నిలబడే ఆనంద్ పాత్రలో నందమూరి వారు నటించారు. సాలూరు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు, లీలమ్మ గారు పాడిన సదాశివ బ్రహ్మం గారి మధుర గీతం ఈ చిత్రానికే హైలైట్. ఎన్టీఆర్ సావిత్రులపై చిత్రీకరించబడిన ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ అంజనా సౌమ్య. ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరిపోవుదమా, ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరిపోవుదమా, మది ఉయ్యాలలుగే నవభావాలే రేగే మానసమానందమాయనా. తీయని కోరికలూరెను నాలో, తెలియదు కారణమేమో. తీయని కోరికలూరెను నాలో, తెలియదు కారణమేమో. ప్రేమ ఇదేనా, ప్రణయమిదేనా, ప్రణయమిదేనా, ప్రేమ ఇదేనా, ప్రణయమిదేనా, ప్రణయమిదేనా. నూతన యౌవన సమయమున మది ఉయ్యాలలోగే నవభావాలే ఒరేగే మానసమానంద మాయన హో. చిన్నతనమేలా సిగ్గుపడనేలా మందనలెందుకు మనలోనా, చిన్నతనమేలా సిగ్గుపడనేలా మందనలెందుకు మనలోనా. ప్రేమలో కరగిపోవుదమా, భేదమే మరచిపోవుదమా. ప్రేమలో కరగిపోవుదమా, భేదమే మరచిపోవుదమా. మది ఉయ్యాలలోగే నవభావాలే ఒరేగే మానసమానందమాయన హో. ఓ చెలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కారా, ఓ చెలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కారా. రేపవలునే నిను మురిపించి నిను వలపించి, రేపవలునే నిను మురిపించి నిను వలపించి, ప్రేమ జగానికి కొనిపోనా మది ఉయ్యాలలుగే నవభావాలే ఒరేగే మానసమానందమాయన హో. మది ఉయ్యాలలుగే నవభావాలే ఒరేగే మానసమానందమాయన హో. అక్కినేని గారు సావిత్రి గారు ఉధృతంగా జంటగా నటిస్తున్నటువంటి రోజుల్లో ఒక ప్రముఖ నిర్మాత అక్కినేని గారి దగ్గర ఒక కథని వినిపించి, ఈ కథకి మిమ్మల్ని సావిత్రి గారిని అనుకుంటున్నాం సార్ అని అన్నారట. కథ పూర్తిగా విని అక్కినేని గారు, ఈ మధ్య మేమిద్దరం జంటగా నటించే చిత్రాలకు అలవాటు పడిపోయారు సార్ ప్రేక్షకులు, ఈ స్టోరీని మేం చేస్తే ప్రేక్షకులు ఆమోదించరు, మీరు ఈ కథని చెప్పి రామారావు గారిని ఒప్పించండి, ఆయన ఈ కథకి కరెక్ట్ అని చెప్పారట. జడ్జిమెంట్ అంటే అది.
ఆ కథే ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెలుగా నటించిన రక్త సంబంధం. ఆ చిత్రంలో రాజుగా నందమూరి తారక రామారావు గారు, రాధగా మహానటి సావిత్రి గారు మహోన్నతంగా నటించి మన గుండెలు పిండేసిన విషయం మీకు తెలిసిందే. ఆ చిత్రానికి సావిత్రి గారు ఎన్టీఆర్ల అభినయానికి పరాకాష్ట అనిశెట్టి గారు రాసినటువంటి ఈ పాట, ఘంటసాల మాస్టర్ గారి సంగీతంలో మాస్టర్ గారు సుశీలమ్మ గారు పాడిన ఈ అనుబంధ గీతాన్ని మనకు వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు ధనుంజయ్ అండ్ గోపికా పూర్ణిమ. చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే. వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. చందురుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే. లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. కలతలకు లొంగి కష్టముల కృంగు కన్నీటి కథ పాడనా. కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లిన ప్రాణమే, చెల్లిన ప్రాణమే. మము విధియ విడదీసె వెతలలో ద్రోసె మిగిలి నీ శోకమే, మిగిలి నీ శోకమే. విధియ విడదీసే వెతలలో ద్రోసే మిగిలే నీ శోకమే. చందురుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే. పెరిగి నీవైన మామగారింటి మనుమనే కోరుమా.
ఒడిగా చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా దివిలో తారకలు భువిలో మానవులు ధూళిలో కలసినా అన్న చెల్లెల్ల జన్మ బంధాలి నిత్యమై నిల్చులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జోజో లాలి పాపాయి జోజో చరిత్ర సృష్టించిన విజయవారి మాయా బజార్ చిత్రంలో మీకు శశిరేఖ నచ్చిందా మాయా శశిరేఖ నచ్చిందా అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే సమాధానం ఏం చెప్తారు? నేనైతే ఇద్దరూ కాదు సావిత్రి గారు నచ్చారు అని టక్కుమని చెప్పేస్తాను. అప్పుడే 2 పదులు దాటని వయసులో సావిత్రి గారు నవనవలాడుతూ కనిపించారు. కృష్ణుడంటే ఎన్టీఆర్, ఘటోత్కచుడంటే ఎస్వీఆర్ అని అనేవాళ్లు శశిరేఖ అంటే అచ్చం సావిత్రి అని అనక తప్పదు. వినోదానికి వినోదం, సంగీతానికి సంగీతం, మాయాజాలానికి మాయాజాలం, హాస్యానికి హాస్యం, అన్ని రసాలు రంగరించిన పింగళివారికి ఆయన రాసిన పాటతోనే అభినందనలు తెలుపుదాము. ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, లీల గారు పాడిన ఈ యుగళ గీతాన్ని మన కోసం వినిపించబోతున్నారు కారుణ్య అండ్ అంజనా సౌమ్య. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలలోనే ఒక మెలకువగా, ఆ మెలకువలోనే ఒక కలగా, కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములో నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పోయించి, కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పోయించి, కనులను మనసును కరగించి మై మరపించి నన్నలరించి, నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే నీవేలే. నిరుద్యోగ సమస్యలపై విజయవారు సంధించిన వ్యంగ్యాస్త్రం మిస్సమ్మ. ఈ చిత్రంలో సావిత్రి గారు పాత్రల పరంగా ప్రమోషన్ని కొట్టేశారు.
ఎలా అంటారా? నిజానికి మిస్సమ్మ చిత్రంలో నాయిక పాత్రకు భానుమతి గారిని ఎంపిక చేశారు నిర్మాత దర్శకులు. 4 రీళ్లు షూటింగ్ కూడా అయిపోయింది. అయితే ఒక రోజు షూటింగ్కి భానుమతి గారు ఆలస్యంగా రావటం వల్ల చక్రపాణి గారికి కోపం వచ్చి భానుమతి గారిని తప్పించేశారు. షూటింగ్ చేసిన ఆ 4 రీళ్లకి నిప్పంటించేశారు. అప్పటి వరకు ఆ చిత్రంలో హీరోయిన్ చెల్లెలి పాత్రకు సావిత్రి గారిని అనుకున్నారు. ఆమెకి ప్రమోషన్ ఇచ్చి మిస్సమ్మని చేసేశారు. ఈ సంఘటన గురించి భానుమతి గారు తన జీవిత చరిత్రలో ఏం రాసుకున్నారో తెలుసా? అన్నీ సక్రమంగా జరిగి నేను మిస్సమ్మలో నటించిగాని ఉంటే సావిత్రి అనే ఒక మంచి హీరోయిన్ పరిశ్రమకి అంత త్వరగా వచ్చేదా అని రాసుకున్నారు. భానుమతి లాంటి ప్రతిభామూర్తి ప్రశంసలు అందుకున్న సావిత్రి గారిని అభినందిస్తూ మిస్సమ్మ చిత్రంలో ఎంటీ రావు మేరీల కోసం ఏఎం రాజా గారు లీల గారు పాడిన ఈ చందమామ పాటని విందాము. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతున్నారు దినకర్ అండ్ రమ్య బెహ్రా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్, ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్. మాటలు గూటకమాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్, తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్. మనము మనదను మాటే అసలీయదు తాననదోయ్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో, నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో. ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై ఆ రోజుల్లో పద్మనాభం గారు స్టేజ్ నాటకాలు వేసేవారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ సంస్థ ఆస్థాన కథా రచయిత వీటూరి గారు దేవత అనే నాటకాన్ని రాశారు. అయితే అందులో నాయిక 2 పాత్రల్లో కనిపించాలి కాబట్టి నాటికగా వేసేటువంటి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ టైంలో పద్మనాభం గారికి ఆప్తమిత్రులు స్వరకర్త కోదండపాణి గారు కథ బాగుంది కదా, సినిమా తీయొచ్చు కదా అని సలహా ఇచ్చారట. వెంటనే పద్మనాభం గారు తన ఇంటిని 40,000 రూపాయలకి కుదోపెట్టి సావిత్రి ఎన్టీఆర్లతో దేవత సినిమాని ప్రారంభించారట. ఈ సినిమాలో సావిత్రి గారిని చూస్తే భార్య అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. అయితే ఒకే ఫ్రేమ్లో ఎన్టీఆర్ సావిత్రి ఇద్దరినీ చూడాలి అంటే 1000 కళ్ళు చాలవు. ఇక ఈ చిత్రం కోసం కథ రాసినటువంటి వీటూరి గారే అద్భుతమైనటువంటి పాటల్ని రాశారు. అందులో ఒక మృదుమధుర గీతాన్ని ఘంటసాల మాస్టర్ గారు సుశీలమ్మ గారు పాడారు. ఆ పాటని మనకు వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు సునీత గారు.
కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని. నీ చూపుతో నన్ను ముడివేయకు, ఈ పూలు వింటాయి సడి చేయకు. నీ చూపుతో నన్ను ముడివేయకు. సిలయేరు నవ్వుతుంది, చిరుగాలి చూస్తుంది, నా బయట చెంగులాగి కవ్వించకు. సిలయేరు నవ్వుతుంది, చిరుగాలి చూస్తుంది, నా బయట చెంగులాగి కవ్వించకు. అనువైన వేళ అందాలు దాచకు, అనువైన వేళ అందాలు దాచకు, అణువణువు నిన్నే కోరి మురిపించకు. ఇకనైనా నన్ను సిగ్గు తెరవేయకు. నీ చూపుతో నన్ను ముడివేయకు, ఈ పూలు వింటాయి సడి చేయకు. కన్నుల్లో మిసమిసలు కనిపించని. ఎటు చూసినా నువ్వే, వినిపించే నీ నవ్వే, మోహాలతో నన్ను మంత్రించకు. ఎటు చూసినా నువ్వే, వినిపించే నీ నవ్వే, మోహాలతో నన్ను మంత్రించకు. మనలోని ప్రేమ మారాకు వేయని, మనలోని ప్రేమ మారాకు వేయని, మనసారా ఒడిలో నన్ను నిదురించని, నీ నీలి ముంగురులు సవరించని. నీ చూపుతో నన్ను ముడివేయకు, ఈ పూలు వింటాయి సడి చేయకు. కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని. సునీత చాలా అందంగా పాడారు విత్ బాలు గారు. చెప్పండి సునీత, సావిత్రి గారి మీద మీకు ఉండేటువంటి అభిమానాన్ని చాటుకోండి. కథానాయిక అంటే ఆవిడే నా దృష్టిలో. ఎవరైనా సరే సావిత్రి గారు అనే మాట్లాడతారు. హీరోయిన్ అంటే సావిత్రి చేసింది, సావిత్రి ఈ సినిమాలో హీరోయిన్ అని ఎవ్వరూ అనగా నేనైతే వినలేదు. సావిత్రి గారు అనే అంటారు. దాట్ ఈజ్ సావిత్రి గారు. ఆవిడ జీవితం అనేది కథానాయికగా ఎంతమందిని ఇన్స్పైర్ చేశారో, ఎలా ఉండకూడదు కూడా అన్ఫార్చునేట్లీ నేర్పించారు ఆవిడ. ఇచ్చేయడమే తప్ప ఆవిడ చుట్టులో ఉన్న హాయి వేరే చుట్టూ లేదనే అనుకుంది. ఆవిడ అప్పుల బారిలో ఉన్నా కూడా ఎవరన్నా అడిగితే వెళ్ళి అప్పు చేసి వాళ్ళకి మళ్ళీ దానం చేసే తత్వం ఆవిడ. అలాంటి గొప్ప వ్యక్తిత్వం, పరిపూర్ణమైన కళాకారిణి, అద్భుతమైన కళాకారిణి ఆవిడ. షీ వాజ్ ఎ డైరెక్టర్, షీ వాజ్ ఎ గ్రేట్ మదర్, షీ వాజ్ ఎ వైఫ్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్. షీ పెయింటెడ్, షీ డాన్స్డ్, షీ సాంగ్. వాట్ డిడ్ నాట్ షీ డూ? తెర మీద ఇంత అడిగితే డైరెక్టర్ గారు ఇంత ఇచ్చేదనమాట. అధిక ప్రసంగంతో కాదు, వాడు అడగడానికి మొహాట పడ్డా నేను యాక్ట్ చేయడానికి వచ్చాను, ఆయన నేను చేస్తాను చూడండి అన్నట్టుగా.